ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనం శ్రీ విద్య ఉపాసకులు ప్రశాంత్ శర్మ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ప్రశాంత్ శర్మ గారు, జనరల్ టాపిక్ మనం అమ్మవార్ల గురించి మాట్లాడుకున్నాం, వారాహి అమ్మవారి గురించి మాట్లాడాం, ఇలా ఎన్నో టాపిక్స్ మాట్లాడుకున్నాం. జనరల్గా ఎన్ని చేసినా, ఎంత దేవుళ్ళకి మొక్కినా, ఒక నమ్మకం పెట్టుకున్న తర్వాత ఏదో ఒక సందర్భంలో అసలు దేవుళ్ళు లేరు, ఏంటి నా ఈ కర్మ అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు తలెత్తుతూ ఉంటుంది. అసలు కర్మ ఏంటి, ఎందుకని ఆ కర్మ అనుభవించాలి? కర్మ అనుభవించాలి అని అన్నప్పుడు మరి ఆ దేవుడు ఆ చెడు కర్మని ఇచ్చిన వాడే ఆ కర్మని కూడా తీసేస్తాడంటారా? కర్మని భగవంతుడు ఇవ్వలేదండి. మానవుడికి కొంత మేరకు స్వేచ్ఛ ఉన్నది. తన గతం తాలూకు పుణ్యపాపాలు, తన గతం తాలూకు చేసిన దుష్కర్మ ఫలాలు, సత్కర్మ ఫలాలతో పాటు భగవంతుడు ఈ జన్మలో మనిషికి కొంత స్వేచ్ఛ ఇస్తాడు. ఆ స్వేచ్ఛతో నువ్వు సత్కర్మ చేస్తున్నావా, దుష్కర్మ చేస్తున్నావా, నిష్కామకర్మ చేస్తున్నావా అనేది నీ మీద వదిలేశాడు ఆయన. అలా మీరు కేవలం ఆ గతం తాలూకు ఆ కర్మలను అనుభవించడానికి ఈ జీవితం కాదు. గతం తాలూకు కానీ భవిష్యత్తు తాలూకు కానీ మనకి గతం తాలూకు చేసినటువంటి దుష్కర్మల్ని ప్రక్షాళన చేసుకోవడానికి, సత్కర్మలు చేసుకోవడానికి కొంత స్వేచ్ఛ ఉన్నది, అధికారం ఉన్నది ఈ జన్మలో మనకి. ఆ సత్కర్మలు చేస్తూ గతం తాలూకు పాపాన్ని క్షయం చేసుకునే మార్గాన్ని చెప్పారు. కాబట్టి మనకి ఇన్ని విధాలైనటువంటి పూజలు, యజ్ఞములు, ఉపాసనలు, ఇన్ని విధాలైన మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క మార్గాన్ని అన్వేషించి తద్వారా వారు పూర్వజన్మ తాలూకు కర్మాన్ని క్షయం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కర్మ అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది తెలుసుకొని అంత తీవ్రంగానే నువ్వు సాధన చేస్తే, నువ్వు చేసే ప్రాయశ్చిత్తం అంత తీవ్రంగా చేస్తేనే నీ అంత తీవ్రమైనటువంటి కర్మ క్షయం అవుతుంది. మరి అంత కర్మ అనుభవించేటప్పుడు ఒక మంచి పని చెయ్యాలి అంటే మనసు రాదు, చెయ్యలేము. మరి అది ఎలా సాధ్యమవుతుంది? అదేనండి, బుద్ధి కర్మానుసారేనా అంటారు మన వాళ్ళు. అంటే నీ బుద్ధి ఎలా ఉంటుందయ్యా అంటే, నీ కర్మ తాలూకు జ్ఞాపకం ఎలా ఉన్నదో అలాగే నీ బుద్ధి ఆలోచిస్తుంది. ఎవడైనా ఒక చెడ్డ పని చేయాలనుకున్నాడు అనుకోండి, వాడికి ఏమీ ఆటంకాలు రావు. మొత్తం చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా సహకరిస్తుంది. ఎందుకు? ఎవరైనా పోయి డబ్బులు తీసుకెళ్ళి ఒక వ్యసనాల్లోనో లేదంటే ఒక పేకాటలోనో జూదంలోనో పెట్టి ఖర్చు చేసేద్దాం, నాశనం చేసేద్దాం అనుకుంటే అంతా సులభంగా ఉంటుంది. దానికి ఏం విఘ్నాలు రావు, దానికి ఏం ఆటంకాలు రావు, కావాల్సినంత ప్రోత్సాహం కూడా దక్కుతుంది అలాంటి చెడ్డ కర్మలు చేయడానికి. కానీ సత్కర్మలు చేయడానికి మాత్రం నీకు అనేక రకాలైన విఘ్నాలు కలుగుతాయి. అయ్యా కాసేపు రోజు కూర్చొని మెడిటేషన్ చేయి, ప్రాణాయామం చేయి, కాస్తంత మంత్రజపం చేయి, లేదా దేవుడి దగ్గర కూర్చొని 2 స్తోత్రాలు పారాయణం చేయమంటే 3 రోజులు చేస్తాను, 4వ రోజు చేయడు. ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చాడు, అయ్యా ఈ కష్టాలన్నీ తట్టుకోలేకపోతున్నావు, ఏం చేయమంటావు చెప్పి చేస్తాను అని అన్నాడు. ఏం చేయగలుగుతారండి, మీరు చేయలేరు అని అన్నాను. ఆయన ఏమన్నాడు, నేను ఏదైనా చేయగలుగుతాను, మీరు కన్ఫామ్గా చెప్పండి, ఇది చేస్తే ఇది పోతుందని మీరు గ్యారంటీ ఇవ్వండి, నేను చేసి చూపిస్తానన్నాడు. సరే అయ్యా, ఒక చిన్న మంత్రం గణపతి చెప్తాను, దాన్ని 1,00,000 సార్లు 30 రోజుల లోపల పూర్తి చేసి 1,00,000 సార్లు 30 రోజుల్లో చేయడం చాలా సులభమైందండి. చిన్న మంత్రం అది, ఒక 4 అక్షరాలు అనుకోండి. ఆ మంత్రాన్ని 1,00,000 సార్లు జపం చేయడం చాలా సులభం. అంటే సాధకులుగా మాకు చిన్నగా కనిపిస్తుంది. దాన్ని చేయమంటే కనీసం వారం రోజులు కూడా చేయకుండా ఆ మంత్రం సంగతే మర్చిపోయి మళ్ళీ ఎప్పుడో 15 రోజుల తర్వాత కనిపించి, చేశారా మంత్రము, ఆ ఫలితం కనిపించిందా అంటే, లేదు స్వామి మర్చిపోయాను, మిమ్మల్ని చూస్తే గుర్తొస్తుంది అన్నాడు. అంటే నీ కర్మ అనేటువంటిది నీ బుద్ధిని పీడిస్తూ ఉంటుంది. నీ బుద్ధిని పీడించి నీ బుద్ధిని సత్కర్మల వైపు కాకుండా దుష్కర్మల వైపు తిప్పుతుంది. దీన్నే జగత్తునంతా మాయలో తిప్పేటువంటి మహామాయ చేసేటువంటి ఆట. మోహ్యంతే జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాదా ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అని భగవద్గీత చెప్తుంది, దేవి భాగవతం చెప్తుంది. అంటే జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానులని కూడా మపి చేతాంసి దేవి భగవతీ హిస బలాదా ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానుల్ని కూడా వారు నేను అజ్ఞానంలో ఉండను, నేను మంచి పనులే చేస్తామనుకుని జ్ఞాన మార్గంలోకి వచ్చిన వారిని కూడా గతం తాలూకు కర్మలు ఆమె చేతిలో ఉంటుంది కాబట్టి ఆమె మహామాయాదేవి వాడు జ్ఞానం వైపు పోతున్నా పట్టుకొని బలాదాకృష్య మోహ, బలవంతంగా వాడిని లాగి ఈ మోహాంధకారంలో తోసేస్తుందంట. మా వరకు ఈ కర్మని ప్రసాదించేటువంటిది అమ్మవారే. ఆమె పుణ్య ఫలప్రద. పుణ్యం ఫలాన్ని, పాప ఫలాన్ని అందించేది ఆ తల్లే.
కాబట్టి ఆమెకి ఇష్టం ఉంటేనే నువ్వు మంచి మార్గంలో ఉండగలవు, ఆమెకి ఇష్టం ఉంటేనే సత్కర్మలు చేయగలవు, ఆమె అనుమతి ఉంటేనే నువ్వు నీలో ఉన్నటువంటి దుర్బుద్ధిని పోగొట్టుకొని మంచి సద్బుద్ధిని పెంచుకోగలవు. ఇదంతా మహామాయ చేతిలో ఉంటుంది. జ్ఞానులు కూడా, మనకి వైరాగ్యం కలిగిన వాళ్ళు కూడా, పండితులు కూడా, ఎంతవారు కూడా కొన్ని సందర్భాలలో మోహానికి అంధకారం అయిపోయి మోహంతో పీడింపబడి వారు చేయకూడని తప్పుడు చేసి సమాజంలో అబాసు పాలవడం మనం ఈ కాలంలో చాలా చూస్తూ ఉంటాం. ఎందుకు జరుగుతుందంటే ఆమెకి ఇష్టం లేకపోతే నిన్ను ఆ మార్గంలో ఉండనివ్వదు, ఇంకొంతకాలం నువ్వు ఈ కర్మను అనుభవించరా అని మోహాంధకారాన్ని అతని వైపు వేసి అంధకారంలోకి లాగేస్తుంది. ఎవరైతే మోహాంధకారం నుంచి బయటికి రాలేకపోతున్నారో, కర్మని క్షయం చేసుకోలేకపోతున్నారో, వారు సత్కర్మలు చేయలేకపోతున్నారో, వారు ఆ తల్లి పాదాలని ప్రార్థిస్తే, ఆ తల్లిని పట్టుకుంటే, తల్లి నా మనస్సుకి నా బుద్ధికి ఈ మోహాన్ని తగిలించకుండా, ఆ మాయలో పడిపోకుండా నన్ను బయట వేసి సత్కర్మల్లో ధర్మ మార్గంలో సద్బుద్ధితో జీవించే యోగ్యతని ప్రసాదించని ఆ తల్లిని అడిగితే ఆమె చాలా త్వరగా చేస్తుంది, ఆమె అనుకుంటే మాత్రం. ఇలా మన కర్మఫలాన్ని కానీ మన యొక్క ఆలోచన శక్తిని కూడా ఆ మహామాయ చేతిలోనే ఉంటుందని మనకి ఈ చండీ సప్తశతి అనేటువంటి 700 శ్లోకాల్లో సురధుడు సమాధి అనేటువంటి జీవిత చరిత్రని వారికి ఉపదేశిస్తూ సుమేధ మహర్షి ఒక గొప్ప అధ్యాయం చెప్పాడు. విష్ణువుని సైతం మాయ చేసేటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ మాయ చేసే శక్తే ఇంద్రియానాం అధిష్టాత్రి భూతానాం చాఖిలేషియ. ఈ అఖిలంలో అన్ని ప్రాణులలో మనస్సు, బుద్ధి అనేటువంటి ఈ ఇంద్రియాలని పరిపాలిస్తూ ఉన్నటువంటి శక్తే అమ్మవారు, ఆమె మహామాయ. ఈ మనస్సు, బుద్ధి ద్వారానే మనం మంచి పనులు చేస్తున్నాం, చెడ్డ పనులు చేస్తున్నాం, కర్మను అనుభవిస్తున్నాం, కర్మని పెంచుకుంటున్నాం, కర్మని కరిగించుకుంటున్నాం. ఈ మనస్సు, బుద్ధి నీ ఆధీనంలో ఉంటుందా? మన ఆధీనంలో మనస్సు, బుద్ధి ఉంటుందా? మన చేతులు మన ఆధీనంలో ఉంటాయి, మన కళ్ళు మన ఆధీనంలో ఉంటాయి, మన కాళ్ళు మన శరీరం మొత్తం మన ఆధీనంలో ఉంటుంది. కానీ మనస్సు మాత్రం నీ ఆధీనంలో ఉండదే. అదే మనకి అమ్మవారి చరిత్రను చెప్తూ సుమేధ మహర్షి చెప్తాడు. ఆ సురధుడు అనేటువంటి రాజు వెళ్ళి సుమేధ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రాజ్యం పోయింది, నేను ఎన్నో కష్టాలు చూశాను, నేను నమ్ముకున్న మంత్రులే నన్ను మోసం చేశారు, నా ప్రజలందరినీ కూడా దుష్టుల పాలు చేసేశారు, నా రాజ్యాన్ని దోచుకున్నారు, నన్ను మోసం చేశారు, ఒంటరివాణి చేశారు, అన్నిటి మీద విరక్తి కలిగి వైరాగ్యం కలిగి నేను ఈ అడవికి వస్తే మీ ఆశ్రమం కనిపించింది, మీ ఆశ్రమంలో మీరందరూ వైరాగ్యంతో బాగా తపస్సు చేసుకుంటున్నారు, గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని పొందుతున్నారు, బ్రహ్మానందాన్ని పొందుతున్నారు, నేను కూడా మీతో పాటు అన్ని పురాణాలు చదివాను, అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, కానీ కళ్ళు మూసుకుంటే ఎంతసేపటికి నా రాజ్యమే గుర్తొస్తుంది, వద్దు అనుకుంటే మళ్ళీ రాజ్యమే గుర్తొస్తుంది, ప్రజలు గుర్తొస్తున్నారు, నా ఏనుగులు గుర్తొస్తున్నాయి, నా శత్రువులు గుర్తొస్తున్నారు, నన్ను మోసం చేసిన మంత్రులు గుర్తొస్తున్నారు, నాకు వద్దు అని వదిలేసుకున్నానే, మనసు ఎందుకు వదలటం లేదు, నా ఆధీనంలో ఎందుకు లేదు అది అని అడిగితే, ఇంత జ్ఞానం పొందిన తర్వాత కూడా నా మనసు నా ఆధీనంలో ఉండట్లేదు ఏంటంటే, అప్పుడు చెప్తాడు, జ్ఞానిమస్తి సమస్తస్య జంతోర్ విషయగోచరే విషయాశ్చ మహాభాగా యంతి చేయవం పృథక్ పృథక్. మనకి జంతువులకి ఉన్నటువంటి జ్ఞానం ఏమాత్రము గొప్పది కాదయ్యా. జంతువులు ఏం చేస్తున్నాయి, అది తింటుంది, ఆకలి తీర్చుకుంటుంది, తనను కాపాడుకుంటుంది, తన బిడ్డని పోషిస్తుంది, తన బిడ్డని కాపాడుతుంది, జీవనాన్ని సాగిస్తుంది. ఆకలి తీర్చుకోవడం, కుటుంబాన్ని పెంచుకోవడం, సంసారంలో బతకడం, ఇది జ్ఞాని లక్షణం కాదు. జ్ఞాని లక్షణం వేరే ఉంటుంది, జ్ఞానం అంటే వేరేది ఉంటుంది. ఆ జ్ఞానంలోకి నువ్వు వెళ్ళాలన్నా ఆ మహామాయ అనుగ్రహం ఉండాలి అని చెప్పి సుమేధ మహర్షి అద్భుతమైనటువంటి చరిత్ర అందిస్తారు. అందరూ కూడా ఆ అధ్యాయాన్ని బాగా పరిశీలిస్తే ఈ జీవితం ఏమిటి, మనస్సు మన ఆధీనంలో ఉండదే, అది నిజంగానే ఆ మహామాయ తాలూకు ఆ చైతన్యమే ఈ మనస్సులో ఉన్నది. ఆమె అనుగ్రహం ఉంటేనే మనస్సు మారుతుంది, మనస్సు మన మాట వింటుంది. మన మాట వినకపోయినా ఆమె మాట విని మనల్ని మంచి మార్గంలోకి వెళ్ళేలా చేస్తుంది. ఇలా వెళ్ళాలన్నా కూడా నీ కర్మ నిన్ను పీడిస్తుంది. అలా పోయి కర్మని కరిగించుకోవాలన్నా కూడా ఆమె అనుగ్రహం తప్పక అవసరం. సో ఎలాంటి కర్మ ఉన్నా ఏది ఉన్నా కానీ అమ్మనే చేయిస్తుంది కాబట్టి అమ్మనే ఆశ్రయిస్తే చెడు కర్మ అంతా పోతుంది అని అంటారు. అంటే మేము ఉన్నటువంటిది శాక్తేయ మార్గంలో మాకు ప్రత్యక్షంగా కనిపించేది అందరిలోనూ, అందరి దేవతల్లోనూ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భజేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమస్తుతే అంటూ మేము స్తుతిస్తుంటాం. శాక్తేయ మార్గంలో ఎవరిని మీరు అడిగినా ఇదే మాట చెప్తారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు.
అలా శైవంలో ఉన్న వాళ్ళు ఈశ్వరుడు తప్ప మరెవరూ కనిపించరు, వైష్ణవంలో ఉన్న వాళ్ళకి విష్ణుమూర్తి తప్ప మరొకరెవరూ కనిపించరు. ఆ మార్గంలో, ఆ మతంలో ఆ దేవత మీద తీవ్రమైనటువంటి భక్తి కలుగుతుంది కాబట్టి అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి, అన్నీ ఆమె చేస్తుంది అనేటువంటి స్థితికి ఆ సాధకుడు, ఆ భక్తుడు వెళ్ళిపోతారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.